వరంగల్ నగరంలో భారీగా నకిలీ నిత్యావసర సరుకుల దందా కొనసాగుతోంది. మండీ బజార్లోని సంతోష్ కుమార్ జనరల్ స్టోర్స్లో ఇంతేజార్ గంజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ దందాను గుట్టురట్టు చేశారు. షాపులోని 186 రకాల నకిలీ బేకరీ ఐటమ్స్ గుర్తించి 7 రకాల రూపాయల విలువ చేసే నకిలీ సరుకులను సేజ్ చేశారు. ఇంతేజార్ గంజ్ పోలీసులు షాప్ యజమాని సంతోష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. శివరాత్రి నాగేష్, అది స్టడింగ్ ఏబీవీ జూనియర్ హాస్టల్ బాణాపురం. మన 5 o'clock సాయంత్రం వల్ల 5-8 మందికి అట్లా ఫీవర్ లెక్క వచ్చింది. ఇద్దరము అంటే తిమ్మిరి ఇట్లా చేతులు లెక్క వచ్చి కాళ్ళు పడిపోయినట్టు ఉంటే హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 10 మెంబర్స్ దాకా హాస్పిటల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, మొత్తంగా భారీగా నకిలీ నిత్యావసర సరుకులు అయితే బయటపడ్డట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి సంతోష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, వరంగల్ గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా నకిలీల దందా కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా నకిలీల వ్యవహారం వెలుగు చూపుతున్నటువంటి పరిస్థితి నగరంలో నకిలీ అంశాలకు సంబంధించి ఏ వస్తువు అయినా కూడా నకిలీ వస్తువులుగా తయారు చేసి ప్రధాన కంపెనీలకు సంబంధించినటువంటి వస్తువులను నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వస్తువులను పోలి ఉండేలాగా నకిలీ వస్తువులను తయారు చేసి విక్రయించడం అనేటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో వరంగల్ నగరంలోని ఇంతియాజార్ గంజ్ పరిధిలో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల తయారీ సంస్థ పైన కూడా దుకాణం పైన కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. మండీ బజార్ లోని సంతోష్ కుమార్ జనరల్ స్టోర్ లో 186 రకాల నకిలీ బేకరీ ఐటమ్స్ గుర్తించి స్వాధీనపరుస్తున్నారు పోలీసులు. ఇంతియాజార్ గంజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఈ నకిలీ దందా గుట్టురట్టయింది. సుమారు 7 లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి సరుకులను సీజ్ చేసి దుకాణం యజమాని సంతోష్ కుమార్ పైన కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతకాలంగా గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా కూడా ఈ నకిలీల దందా, అన్ని వస్తువుల్లో కూడా నకిలీల దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని పూర్తిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విధంగా నగర ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.